ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్టీఆర్ భరోసా అవ్వాతాతలకు ఆసరా. ముసునూరు మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బాటలు వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏలూరులో వాడవాడలా పండగలా నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట. కలెక్టర్ వెట్రి సెలవుతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేనికి అడుగడుగునా ఘన స్వాగతం. జన నీరాజనం, అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే హామీ. నిరంతర శ్రామికుడు, నిత్య కృషివలుడు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. ఉద్యోగ విరమణ కార్యక్రమంలో సంక్రాంతిపై అభినందనల జల్లు కురిపించిన మేయర్ నూజహాన్ పెదబాబు, పలువురు వక్తలు. ఏలూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, సిబ్బంది.
ఇక వివరాల్లోకి వెళ్తే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తి చేసి నూజివీడు ప్రాంత రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వాటిలో ప్రధానమైన 5 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నారని, వాటిలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఒకటని మంత్రి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో మళ్లీ మల్లవల్లిలో పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించారని, దీంతో ఈ ప్రాంత యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 3 నుండి 4 వేలకు పెంచామని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని గుర్తించి త్వరలో పెన్షన్ అందిస్తామని మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధుల, పేదల ఆత్మగౌరవాన్ని పెంచాయని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తక్కువ సమయంలోనే పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో తాము అధికారం చేపట్టిన వెంటనే 16,700 పోస్టులతో మెగా డిఎస్సీని ప్రకటించామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నామని, అన్నా క్యాంట్లను ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభిస్తున్నామని చెప్పారు. మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, ఆర్డీఓ వై భవానీ శంకరి, తహసీల్దార్ ఎమిలీ కుమారి, డివిజనల్ పంచాయతీ అధికారి సుందరి, ఎంపీడీఓ పద్మావతి, ఈఓపీఆర్డీ ఎస్వి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి సత్యప్రసాద్, సర్పంచ్ జి సుహాసిని, జెడ్పీటీసీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తప్పకుండా మీ ఆశలన్నీ కూడా నెరవేర్చాలి. మీకు పెన్షన్లు కావాలని ఉన్నాయి. మీకు చాలా మంది అర్హులైన పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇస్తాం. మొట్టమొదటి ఏంటంటే అధికారంలోకి రాగానే ఏదైతే మేము మాట ఇచ్చామో జూలై తారీఖుకి 7,000 ఇస్తామని చెప్పేసి అది ఇచ్చేసాం. 2 నెలలు కూడా 1వ తారీఖున ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని తప్పకుండా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో నేను ఇప్పటికే అధికారులతో కొంత, ఎందుకంటే నాకు కూడా కొంత అవగాహన వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా పామ్ ఆయిల్ తోటల్లో ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాను. ఒక ఎస్టిమేషన్ వేయించాను. 170 కోట్ల నిధులకి ఈ ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారిని ఏంటా అని ఆలోచిస్తున్నాను. వేరే మార్గాలు ఏమన్నా లేదు, ఈ మండలం ఈ సంవత్సరం, వచ్చే మండలం ఇంకో సంవత్సరం, అంటే సంవత్సరానికి ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి దాన్ని పరిష్కరిద్దామని ఆలోచన చేస్తాను. తప్పకుండా దీనికి ఒక మార్గం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఇంజనీరింగ్ చదివిస్తున్నాం, డిగ్రీ చదివిస్తున్నాం, ప్రభుత్వం ఇచ్చిందో లేకపోతే మీరు ఖర్చు పెట్టారో చదివిస్తున్నాం. చదివించిన తర్వాత ఏంటి, చదువుకున్న తర్వాత జులైగా తిరగమని కాదు కదా, వాళ్ళకి మార్గం చూపించకపోతే జులైగానే తిరుగుతారు. ఇంజనీరింగ్ చదివాడు, చదివిన తర్వాత ఉద్యోగ అవకాశం రాకపోతే ఏం చేస్తాడు? జులైగా తిరుగుతామో లేకపోతే మిత్రులతో తిరుగుతామో లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టడం ఏదో చేస్తూ ఉంటారు. ఏం చేయాలి ప్రభుత్వం? వాళ్ళకి ఉపాధి కల్పించాలి, ఉపాధి మార్గాలు చూపించాలి. అయ్యా ఇదిగో పలానా ఫ్యాక్టరీ ఉంది, అక్కడ నువ్వు ఉద్యోగం చేసుకో, కనీసం నువ్వు ఆశించినంత జీతం వస్తావు, తర్వాత సంగతి. కనీసం 15,000, 20,000, 25,000, 30,000 జీతం వస్తుంది. సో అది అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తానికి మీ అందరికీ తెలుసు. మల్లవల్లిలో ఉపన్యాసం కూడా చెప్పే ఎన్నికల్లో అశోక్ లేలాండ్ మూసేసింది, తర్వాత ఏదో చాక్లెట్ ఫ్యాక్టరీ మూసేసిందని అశోక్ లేలాండ్ అని వచ్చారు, బూజు దులుపుకుంటున్నారు. మీకు స్పష్టంగా తెలియాలి ఎక్కడున్నాం మనం, ఎంత లోతులో ఉన్నాం మనం, అది తెలిస్తే మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాం. అదేదో అప్పులో ఉందని చెప్పేసి మేము బాధ్యత నుంచి తప్పించుకుంటానికి పారిపోతానికి సిద్ధంగా లేవు సుమా. మేము ఏదైతే చెప్పామో ఒకరోజు ముందు వెనక తప్పకుండా చేసి మీకు అందించి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన కొనసాగుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. ఇందులో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గురువారం ఉదయాన్నే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్ములు అందించారు. ప్రతి ఒక్కరిలో భరోసా నింపారు. స్థానిక 8వ డివిజన్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటికి స్థానిక నాయకులు మారం అను,
ఓడా దుర్గాప్రసాద్, దళపతి శ్రీనివాసరాజు, రంభా శ్రీను, షేక్ కరీముల్లా, రెడ్డి జగదీశ్వరరావు, కాసా దుర్గాప్రసాద్, ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్, కౌలూరి చంద్రశేఖర్, ప్రముఖ న్యాయవాది అంబుల వెంకటరమణ తదితరులు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. తొలుత స్థానికంగా ఉన్న రామాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి పూజలు చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఆయన అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పలువురు అర్హులైన వృద్ధులు, వికలాంగులకు సామాజిక పెన్షన్ల సొమ్మును పంపిణీ చేశారు. అలాగే పలువురు నేతలు ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు అందించేందుకు గాను సమకూర్చిన నోటు పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, అందులో భాగంగా దశల వారీగా హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ అస్తవ్యస్త పాలనతో అభివృద్ధి కుంటుపడిందని, తిరిగి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ పథకాన్ని 1వ తేదీనే ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేయడం శుభ పరిణామమని అన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బడేటి ఉదయం నుండి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిపోయిన శివప్రసాద్, టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, వంగల్పూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనుకుంటే తీసేస్తాను, మీరు ప్రైవేట్ గా చేసుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు 1వ తారీఖే ఇంటి వద్ద పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి 2వ నెల కూడా అందరికీ ఇంటి వద్ద వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. ఎందుకనంటే ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజల్లోకి తిరిగి ఒక మాట ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకుంటున్నాం అనేది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నారు. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. తప్పనిసరిగా కూటమి ఏదైతే అన్నదో అదే విధంగా ఇస్తున్నందుకు వాళ్ళు ఆనందపడుతున్నారు. అలాగే నిదానంగా ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా నెరవేరుస్తారన్న నమ్మకం వాళ్ళలో ఉంది. తప్పనిసరిగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే ఏదైతే గ్యాస్ బండ్లు 3 ఇవ్వడం జరుగుతుంది అనేది అవన్నీ కూడా ఆన్లైన్లో ఆగస్టు 15 తర్వాత అన్నీ కూడా జరుగుతాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. దాన్ని అందరికీ కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా బయటకు వచ్చి తిరుగుతున్నారు అనేది. ఎందుకంటే అభివృద్ధి విషయంలో పూర్తిగా కుంటుపడిపోయింది. దాన్ని ఒక్కొక్కటిగా లైన్ చేసుకుంటూ అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు నిన్న నేను కలవటం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 దాకా, అంటే మేము వచ్చిన తర్వాత సుమారు 50 మంది ఉన్నారు. నేను వచ్చేసరికి 8:30 అయితే సుమారు 11 వరకు కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. ఆయన ఈ వయసులో కూడా ప్రజా సంక్షేమం కోసం ఏదే విధంగా అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పాటుపడుతున్నాయి. మనమందరం కూడా వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత మనం ఉంది. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంతా కూడా భరోసాగా చంద్రబాబు నాయుడు గారి మీద వదిలి మనం అందరం కూడా స్వేచ్ఛగా బతకచ్చని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఏలూరు శాసనసభ్యుల వారు మరి బడేటి చంటి గారు ఉదయమే 5:30కి అన్ని డివిజన్లో పర్యటన చేస్తూ మరి పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఆయన పర్యవేక్షిస్తూ మరి 24 గంటలలో 18 గంటలు, సుమారు 16 నుంచి 18 గంటలు ప్రజలకి అనుకూలంగా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మరి అభివృద్ధే కాకుండా ప్రజలకు వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా కళ్ళారా చూస్తూ తెలుసుకొని మరి ప్రభుత్వం ద్వారా కానివ్వండి, ఆయన సొంత ఖర్చుల ద్వారా కానివ్వండి, ఏలూరు కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, ఆయన అందరి అవసరాలు తీరుస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. మరి అట్లాగే ఈ పెన్షన్ల విషయానికి వస్తే ఏలూరులో ఉన్నటువంటి 30,000 పెన్షన్లు కూడా మరి గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బందిని కూడా అలర్ట్ చేసి మనకి ఏలూరు సచివాలయంలో ఉన్నటువంటి 600 మంది సెక్రటరీస్ని, అట్లాగే నోడల్ ఆఫీసర్లని 47 మందిని వేసి ఉదయం 5:30 కాడి నుంచి సాయంత్రం 4:30 లోపల అందరికీ పెన్షన్లు అందజేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా జూమ్ కాన్ఫరెన్సు అట్లాగే మీటింగ్లు పెట్టి ఇవాళ పంపిణీ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏలూరు నగరపాలక సంస్థ జరుపుతున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పేదల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేస్తోందని, ఈ ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు
తమ సామాజిక అవసరాలు, మందుల కొనుగోలు వంటి వాటికి సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. గురువారం ఉంగుటూరు, పాతూరు, బెంబడోలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు పాతూరు గ్రామంలోని లబ్ధిదారులకు స్వయంగా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ధర్మరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ సొమ్మును అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న చిన్నారితో కలెక్టర్ ముచ్చటించి పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ సొమ్మును ఒక్క రోజులోనే లబ్ధిదారులకు అందించడానికి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు. తీసుకున్నారు పెన్షన్ కార్యక్రమం ఉదయాన్నే 6 గంటలకు ప్రారంభించి అందరికీ కూడా దగ్గర మా ఉంగుటూరు నియోజకవర్గంలో ఇంచుమించు 40% వరకు ఇవ్వటం జరిగింది. అలాగే మనం గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఏదైతే వాగ్దానం చేసామో 3,000 నుంచి 4,000 ఇస్తామని, ఆ 4,000 కూడా మేము ముందుగా గత నెలలో ఇచ్చాము. అందరికి కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇది ఈ రోజే కంప్లీట్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఏదైతే వాగ్దానాలు చేసాం ప్రతిదాన్ని కూడా నిలబెట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుందని, ఈ కార్యక్రమానికి జరుగుతున్న కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కలెక్టర్ గారు కూడా వచ్చి చూసి చాలా బాగా జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఏలూరు రూరల్ మండలంలోని కోటేశ్వర దుర్గాపురం, మొండికోడు, గుడివాకలంక గ్రామాల్లో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని, పెన్షన్ పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక జగన్ లాగా ఏటా 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని, జగన్ లాగా పేద ప్రజలు మోసం చేసే తత్వం తమది కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెంచిన పెన్షన్లు ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులు ఇంటికి వెళ్లి మరీ అందించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. గ్రామ పర్యటనలో భాగంగా గుడివాకలంక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. అదేవిధంగా కోటేశ్వర దుర్గాపురంలో గతంలో ప్రజాధనంతో నిర్మించిన డ్రైన్లను తమ బిల్లుల స్వార్థం కోసం నిరుపయోగంగా మార్చి వాటిని నాశనం చేసిన కాంట్రాక్టర్లు, అందుకు సహకరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా గత వైసీపీ నాయకులు తప్పుడు బిల్లులతో, తప్పుడు సర్టిఫికెట్లతో కోట్లాది రూపాయల ప్రజాధనం దోచేశారని, అటువంటి అక్రమార్కులను సహించేది లేదని, ప్రతి ఒక్కరిపై చర్యలు చేపట్టి ప్రజాధనాన్ని తిరిగి జమ చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నేతల రవి, సెక్రటరీ పైడిపాటి శేఖర్, పార్టీ నాయకులు బొంగు పాపారావు, మరడాని రమేష్, పి శ్రీనివాసరాజు, ముదునూరు సుబ్బరాజు, అప్పలరాజు, కొల్లేటి నాయకులు సైదు సత్యనారాయణ, ఘంటసాల నాగరాజు, జయమంగళ దొరబాబు, మండల అభివృద్ధి అధికారి బండి ప్రణవి, ఇన్ఛార్జి తహసీల్దార్ నాగమణి సహా పలువురు గ్రామ పెద్దలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు చూపించినటువంటి అభిమానం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఈరోజు పనులు రాలేదు. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చాను. ఆ వచ్చిన పనిలో భాగముగా మీరేమైనా
ఇప్పుడు ఈ ప్రైవేట్ వీళ్ళు వచ్చినా కానీ మాకు లేదని చెంటున్నారని మా పూర్వం మా ముసలాయన సంపాదించిందండి. అందరికీ తెచ్చండి గ్రామంలో. మాదే సత్తమండి అది. చెరువులు కూడా మీ గ్రామానికి ఇచ్చే బాధ్యత నాది. కాంటూరు కోసం కూడా ప్రయత్నం చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎండిఓ గారు వీళ్ళే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి దాకా వీళ్ళే. వీళ్ళేం చెప్తే అది నేను చెప్పినట్టుగానే భావించాను. నేనేమి మాట్లాడాల్సిన అవసరం లేదు. అత్మానం నా దగ్గర కూడా రావాళ్ళు. వాళ్ళు ఏమడిగినా సబబైనటువంటి కోరికనే కోరతారు తప్ప సబబు కానిటువంటి కోరికల్ని కోరరు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ నిత్య కృషివలుడిగా, నిరంతర శ్రామికుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి అందరివాడిగా అందరి మన్ననలో పొందిన కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సేవలు అభినందనీయమని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక టొబాకో మర్చెంట్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ మరియు కుటుంబ సభ్యులకు పూర్ణ కుంభంతో పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికి స్టేజి మీదకు తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దడంతో పాటు పారిశుధ్యం, డ్రైనేజీ సమస్య తదితర అంశాలలో తనదైన శైలిలో సమస్యలను పరిష్కరిస్తూ నగర ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టితో పరిష్కారానికి కృషి చేసిన ఘనత కమిషనర్కి దక్కుతుందని ఆమె కొనియాడారు. అనంతరం మేయర్ దంపతులతో పాటు డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు మరియు పలువురు కార్పొరేటర్లు, అలాగే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలతో టీడీపీ ప్రముఖులు చల్లా దుర్గాప్రసాద్, మామిళ్లపల్లి పార్థసారథి, పూజారి నిరంజన్, రాజాబాబు, జనసేన పార్టీ ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మరియు నగర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు మరియు ఉన్నతాధికారులు నాగ నరసింహారావు, బాలస్వామి, ఎస్సీజీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ కమిషనర్ దివ్యకుమారి, కమిషనర్ జి చంద్రయ్య, ఎంఈపీ కొండలరావు, ఏసీపీ చలపతిరావు, ఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ మాలతి, విఓ కృష్ణమూర్తి, ఆర్ఓలు శోభ, అరుణ, భారతి తదితరులు కమిషనర్ను భారీ గజమాలతో, పుష్పగుచ్చాలతో మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. సిరాజుద్దీన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మాకు ట్రైనింగ్ వాళ్ళని అంటూ ఉంటాం. మరి అంత చక్కగా సమన్వయం చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా ముఖ్యంగా ప్రజలతో మమేకమై మరి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకుంటూ మరి ఆ యొక్క కింది స్థాయి ఉద్యోగస్తులందరినీ కూడా అప్రమత్తం చేసి మరి ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ మరి బాధ్యత నిర్వర్తించారు. ముఖ్యంగా అలాగే ఛానల్స్లో కానివ్వండి, అలాగే పేపర్లో కూడా ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు మరి వాటికి వెంటనే స్పందించి మరి ఆ సమస్యని పరిష్కరించే దిశగా మరి ఎంతో చక్కగా కృషి చేసేవారు. మరి మాపై ఉన్నటువంటి ఒత్తిడి కూడా ఎంతో మరి పరిష్కరించే విధంగా మరి
అనుకున్నటువంటి మరి స్థానంలో మీరు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరులో ప్రతి ఒక్కరు పబ్లిక్ కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, అట్లాగే ఆఫీసర్ కానివ్వండి, ఆయనకి అందరూ కూడా మంచి ఫ్రెండ్లీగానే ఉంటారు. ఆయన ఫ్రెండ్లీ ఆఫీసర్, అందరూ చక్కగా ఉంటారు కాబట్టి అందరూ కూడా ఆయనకి గౌరవిస్తారు, ఆయనకి సహాయ సహకారాలు అందిస్తారు. ఆయన ఎప్పుడు ఏ విషయం చెప్పినా కానీ కోపం ఉంచుకోకుండా నవ్వుతూ మాట్లాడతారు కాబట్టి ఆయన నువ్వేళ్ళు కూడా అలాగే ఉంటాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కానీ ఎంప్లాయీస్ అనేది స్థిరంగా వారి యొక్క సేవలను, వారి యొక్క సర్వీస్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఏ స్థాయిలో ఉన్న ఒక ప్రజలకు మంచి సర్వీస్ని ప్రభుత్వం ద్వారా అందిస్తారని ఆశిస్తూ వారికి ఆ భగవంతుడు మంచి ఆయన ఆరోగ్యాన్ని, మంచి ఆలోచన ఉండాలని, మంచి శక్తిని, మంచి మనసుని, జ్ఞానాన్ని ఇంకా పెంపొందించే విధంగా వారికి ఆ పరిరక్షణ వారికి అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాము. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఏలూరు తహసీల్దార్ కార్యాలయానికి సిబ్బంది కొత్తగా ఉన్నప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క సిబ్బందిని యావత్తు కూడా ఎలక్షన్ దిగ్విజయంగా జరగడం కోసం వినియోగించడం, అలాగే వారు కూడా అసైన్మెంట్ డ్యూటీస్ని ఎక్కడ ఎలాంటి విషయంలో కూడా రాజీ పడకుండా సమర్థవంతంగా నిర్వహించడంలో ఎంతో కృషి చేసి మన కాన్స్టిట్యూన్సీకి మంచి పేరు రావడం జరిగింది. మరి ఒక పాపులర్గా పనిచేయడం, లాస్ట్లో వాళ్ళ కొడుకు ఒక మెసేజ్ ఇస్తారు. స్వయం కృషి అంటే కొడుకు రియలైజ్ అయ్యి తండ్రితో పాటుగా వర్క్ చేస్తారు. సో అది ఒక సంచలనం. స్వయం కృషి సినిమా తెలుగు గారు నేను చూసిన చూసినప్పటికే మరి కమిషనర్ గారు ఇన్ని వర్క్ చేశారా అని చెప్పి చాలా మంది చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. ఈరోజు ఆయన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. మా గురువు గారి దగ్గర కూడా నేను 1 సంవత్సరం పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు నేను కమిషనర్గా పనిచేయాలి అని కోరుకున్నాను. ఆ కోరిక బలంగా ఉండబట్టే ఈరోజు నేను మున్సిపల్ కమిషనర్గా 5 సంవత్సరాలు చేయడం కూడా జరిగింది. అలానే మా గురువు గారితో 1 సంవత్సరం కలిసి పనిచేయడం కూడా జరిగింది. మీరు ఎప్పుడు ఏం వచ్చినా ఈ కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు అందరూ కుటుంబ సభ్యులా ఉన్నాం. నేను అందరినీ ఏలూరు వస్తే మీ గుర్తులో ఉన్నది పాఠశాల ఏలూరు వస్తే మమ్మల్ని అందరూ పిలిపించారు ఆ దర్శనం వల్ల. అంటే అంత రిలేషన్ ఉంది. కార్పొరేటర్లు అందరూ కూడా నేను ఇక్కడ అందరం కమర్షియల్గా ఉండడం. మరి ప్రతి సెక్షన్ని యాక్టివేట్ చేసిన వ్యక్తి మన కమిషనర్ గారు. మరి ఆయన ఫోటోస్ చూసుకోవడం అందరూ కూడా ఆయన కూడా రిటైర్డ్ కనిపిస్తుంది. లాగైతే ఆయన ఏంటి డైనమిక్గా కనిపిస్తారు. మరి ఆయనలో ఇంకా ఆ ఉత్తేజం ఆ ఎబిలిటీ ఉంది. చాలా చక్కగా నగరపాలక సంస్థ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎలాగండి అందరితో మమేకమై పార్టీకి అతీతంగా సేవ అందించినటువంటి మంచి గొప్ప మనిషి మరి వెంకటకృష్ణ గారు. వీరి యొక్క రికమెండేషన్ వల్ల మాత్రమే నేను నగరపాలక వచ్చాను. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా యొక్క అనుభవం కొనసాగుతుంది. ఈ జీవితాంతం కొనసాగుతుంది. వైకాపా ప్రభుత్వ పాపాల ఫలితమే ప్రజల సంక్షేమానికి శాపంగా మారిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలను తుచా తప్పకుండా ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ ముందుకు సాగుతున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. గురువారం 9వ డివిజన్లో ఉదయం 6 గంటల నుండే ప్రారంభించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులకు స్థానిక నాయకులు పొలిమేర శెట్టి గోపాలకృష్ణ, జుజ్జువరపు ప్రతాప్, మోతికి రమణ, మహేష్ మరియు తదితర నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నగర అధ్యక్షులు పెద్దబోయిన ప్రసాద్, పూజారి నిరంజన్, వంగల్పూడి ప్రసాద్, కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు ఎన్ని మొక్కలు గెక్కలు అన్ని తీద్దాం.
వచ్చినప్పుడు కబురు వస్తుంది, కబురు వచ్చినప్పుడు వస్తే దాంట్లో 1వ తారీఖు ఎత్తాన్ని పుచ్చుకొచ్చేద్దాం. ఇదిగో 4000 పెన్షన్ ఉదయం నీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అది తెలిసిందా? అటు చూడు. ఏం పర్లా, అన్ని రేట్లు తగ్గుతున్నాయి, అన్ని తగ్గుతా శుభ్రంగా అంత. అది చూడండి, ఏదన్నా లేకపోయినా అది వదులుతున్నప్పుడు పెన్షన్. నువ్వు కూర్చో కూర్చో, నువ్వు నుంచోవద్దు, ఏం పర్వాలేదు. అదిగో ఇదిగోండి 15,000. అటు చూడండి. అన్న మాట ప్రకారం ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున అందరికీ కూడా ఎవరికి జాగ్రత్త. అమ్మా ఇప్పుడు నేను అందుబాటులో ఉంటానని వెయిట్ చేశాను, కానీ ప్రాణం విలువ అప్పుడు తెలుస్తుందని మీకు ఆ రోజున ఎలక్షన్లో చెప్పా. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ ముందు ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను. ఏదన్నా ఒక రోజున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి 12ంటికి నాకు ఫోన్ చేస్తే, ఆ రోజున డాక్టర్కి ఫోన్ చేస్తే ఆ ప్రాణం కాపాడినప్పుడు ఆ విలువే తెలుస్తుంది అనేది నేను చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నేను నిత్యం ఎలక్షన్ అయిన కాడి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంటే, మొన్న నా దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఏదైతే వాళ్ళ పాపకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, తల్లి ఇస్తానని చెప్పింది, మాకు LOC కావాలని చెప్పి. ఆ తల్లికి 2 లక్షల పైన ఆదాయం ఉండటం వల్ల మరి అది ఒక్క రోజులో ఇవ్వడానికి కుదిరే పరిస్థితి కాదు. కానీ నేను స్వయంగా వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నిన్న 8 లక్షల రూపాయలు ఆ పాపకి ఇవ్వడం జరిగింది. ఆ పాపకి ఇవాళ ఆపరేషన్ చేస్తారు. మరి నిజంగా నేను అందుబాటులో లేకపోతే, నేను నిన్న వెళ్ళకపోతే ఆ పాపకి 8 లక్షలు దక్కే కాదు, ఈ రోజున ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండేది కాదు. తప్పనిసరిగా ప్రజలకి ఈ విలువ తెలియాలనే ప్రజాప్రతినిధిగా నేను ఆ రోజున కూడా చెప్పా. అందరికీ కూడా అందుబాటులో ఉంటే ప్రజలకు ఎప్పుడైనా ఆపద సమయంలో ఆదుకుంటే ఆ విలువ తెలుస్తుంది. తప్పనిసరిగా ఏదో రోడ్లు డ్రైన్లు అయిపోయినంతలో ఇదేమో కాదు, ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజలకి ప్రజాప్రతినిధి మీద విలువ తెలుస్తుంది. తప్పనిసరిగా ఇదే విధంగా 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి ఏదైతే నేను మాట అన్నానో అదే మాట ప్రకారం చేస్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో ఏలూరు నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏలూరు ఇన్ఛార్జ్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన డి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పనిచేసిన సంక్రాంతి వెంకటకృష్ణ పదవీ విరమణతో చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ చంద్రశేఖర్ని డిప్యూటీ కమిషనర్ దివ్యకుమారి, అడిషనల్ కమిషనర్ జి చంద్రయ్య, ఎస్సీ జి వెంకటేశ్వరరావు, ఎంఈ పి కొండలరావు, ఏసీపీ చలపతిరావు, ఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ మాలతి, ఆర్ఓలు శోభ, అరుణ, భారతి, పిఓ కృష్ణమూర్తి మరియు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని గత అనుభవంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, రోడ్లు, డ్రైన్లు తదితర సమస్యలపై అవగాహనతో పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈరోజు ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఫుల్ అడిషనల్ ఛార్జెస్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇందులో మన గౌరవ ఎమ్మెల్యే గారితో ఈరోజు కలిసి వారు నగరాభివృద్ధికి పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే మేయర్ గారితో
మా సిబ్బంది సహకారంతో ఏలూరు నగరాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ దిశగా చర్యలు తీసుకొని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పారిశుద్ధ్యము అలాగే మంచినీటి సమస్య గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ కనపడుతుంది. ఎందుకంటే సీజనల్ వ్యాధులు వచ్చే సమయం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వీటి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సిబ్బందితో కలిసి రివ్యూ చేసుకున్నాక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం భీమడోలు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ మండలంలోని పలు గ్రామాల్లో పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం భీమడోలు పంచాయతీ ఆవరణలో విలేజ్ క్లినిక్ను తనిఖీ చేసి అందుతున్న వైద్య సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి రోగులు మన్ననలు పొందాలని సూచించారు. అనంతరం స్థానిక చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ, ఎరువు తయారీ విధానం, కేంద్రంలోని యంత్రాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. క్లాప్ మిత్రుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 3 నెలలు పైబడి జీతాలు రావటం లేదని క్లాప్ మిత్రులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడిన కలెక్టర్ తక్షణం జీతాలు ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్కడి నుంచి గుండుగొలను వైఎస్ఆర్ కాలనీని సందర్శించిన కలెక్టర్ కాలనీలో అధ్వానంగా తయారైన రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. కాలనీలో సమస్యల గురించి ఎమ్మెల్యే ధర్మరాజు, స్థానికులు కలెక్టర్కు తెలిపారు. తక్షణం కాలనీలో సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పీడీ విజయరాజు, ఆర్డీఓ గజావలి, డిపిఓ తూతిక విశ్వనాథ్ శ్రీనివాస్, ఎంపీడీఓ స్వర్ణలత, స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఏంటి ఎక్కడెక్కడ మీ రెస్పాన్సిబిలిటీ ఈ ఏరియాలో ఇది అయిపోయినాయి ఓకే మా ఇచ్చేస్తారు రాలేదు రండి. ఏంటమ్మా ఏమి రోడ్ ప్లాన్ లేదంటే ఇక్కడ గ్రామం ఉన్నాయి అలా అయిపోతే కట్టరైంది. ఈ రోడ్ శాంక్షన్ అయినాయా? ప్రపోజల్ పంపించారు కదా. అది ఏఈపీఆర్ గారు దీని తర్వాత చెరువు ఉందండి. కాలనీస్ అండర్ గెటింగ్ డెవలప్డ్ మేడం గారు. మీకు రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంతా కూడా మనకి కంప్లీట్గా కచ్చా డ్రైన్స్ మాత్రమే మనం అంటే ఆల్రెడీ ఇక్కడ 600 ఫ్యామిలీ ఉన్నాయండి అంటే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్ ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాక్ పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. SC/ST రిజర్వేషన్ వర్గీకరణ సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల ధర్మాసనం ఆయా రాష్ట్రాల ఎస్సీల ABCDల వర్గీకరణ చేసుకోమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసిన మాదిగ అమరవీరులకి జోహార్లు అర్పిస్తున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MSP ఏలూరు జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ హర్షం వ్యక్తం చేసి ఫైర్ ఆఫీస్ సెంటర్లో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్రామ్ విగ్రహానికి నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, పలివెల చంటి, జింజు మోజస్, మునుల జాన్గుర్నాథ్, కాశీ కృష్ణ, నమ్మిన నాగార్జున, లాం విద్యాసాగర్, పెద్దాడ వెంకటరమణ, పొలిమేర హరికృష్ణ, ఎనపనూరి జగదీష్ బాబు, తోటకూర కిషోర్, నమ్మిన లక్ష్మి, శేఖర్, బయ్యారపు కుటుంబరావు, చాట్ల సాయిబాబా, గూడూరు రాజేష్ బాబు తదితరులు కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎస్సీలు ఉండే 58 ఉపకులాలకు తగిన న్యాయం జరిగిందని, విద్యాపరంగా, రాజకీయపరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి చెందే విధంగా తీర్పు ఇవ్వడం అత్యున్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేశారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీల ABCDల వర్గీకరణ చట్టబద్ధ చేసే విధంగా కృషి చేసి ఎస్సీ రిజర్వేషన్ 15% ఉన్న రిజర్వేషన్ ఫలాలు అట్టడుగు ఉన్న వర్గాలకు అందే విధంగా చట్టం చేయాలని వారు తెలిపారు. మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో అలుపు ఎరగని పోరాటం చేస్తూ 30 సంవత్సరాల నుండి ఎంతోమంది మాదిగా అమరులయ్యి, ఎంతోమంది ఆకలి కేకలకు చనిపోయి ఈరోజు వారి ఆశయాలకు అనుగుణంగా శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వంలో ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీల ABCDలు వర్గీకరణ చేసుకోవచ్చు. ప్రతి 15% ఉన్న ఎస్సీలో ఉండబడే 59 ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా రాష్ట్రాల ABCDలు వర్గీకరణ చేసి ప్రతిఫలాలు పొందే విధంగా అందరికి కూడా రాజకీయంగా, విద్యాపరంగా,
ఉద్యోగపరంగా ఫలాలు పొందాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడము మాదిగలకు కాకుండా మరియు రెల్లీలు బుడగజంగాలు బైండ్లు 58 ఉపకులాలు సంబరాలు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం. ఎన్నో త్యాగాలతో ఎన్నో ఇబ్బందుల్లో పడి ఈ విజయం సాధించినందుకు మరొకసారి మా శ్రీ మన్యశ్రీ మా ప్రత్యక్ష దైవం కృష్ణమాదిగన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు మా జాతి తరపున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గెలిస్తే వెంటనే వర్గీకరణ చేస్తారన్నారు. అలాగే ఆ ఛాన్స్ మరి మీకు వచ్చింది బాబు గారు. దయచేసి అర్థం చేసుకుని వెంటనే మీరు బిల్లు పెడతారని ఆశిస్తున్నాము. అలాగే గతంలో కూడా మరి 2000లో కూడా 99లో కూడా మరి మీరే బిల్లు చేశారు. 2004 వరకు కూడా అది కొనసాగింది. 24,500 ఉద్యోగాలు కేవలం మా జాతి అనుభవించడం జరిగింది. దానికి మేము కృతజ్ఞతగా ఎప్పుడు కూడా మీ వెంటే ఉన్నాము. అలాగే ఇప్పుడు కూడా ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మీకేం కష్టం కాదు. ఇది మీరు వెంటనే సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా మీరు తీర్పిస్తారని ఆశిస్తున్నాము. ఒక మాట చెప్పాలంటే ఈ విజయం నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఇది అసెంబ్లీలో మన ఈ వాయిస్ వినిపించి ఆయన అసెంబ్లీ ద్వారా స్టేట్కి పంపించిన మాట చంద్రబాబు నాయుడు గారికి మా యావత్ జాతి ఆయన రుణపడి ఉండదు. కేవలం మందా కృష్ణమాది గారి వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలు 15% రిజర్వేషన్ 59 ఉపకులాలకి సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో మందా కృష్ణమాది గారి నాయకత్వంలో అనేక మంది త్యాగాల ఫలితం ప్రాణాలు సమర్పించి అలాగే రైళ్ల రోకాలు రాష్ట్ర రోకలు అరెస్టులు కేసులు అన్నీ కూడా పెట్టించుకొని ఈనాడు వర్గీకరణ సుప్రీంకోర్టులో మరి చట్టబద్ధత చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈనాడు రాష్ట్రంలో మాదిగలందరూ కూడా మరి సుప్రీంకోర్టు ధర్మస్థానానికి పాదాబంధం తెలియజేస్తూ మరి వర్గీకరణ రావడానికి మందా కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేసినటువంటి నా మాదిగ తమ్ముళ్ళందరూ కూడా పాదాబంధం తెలియజేస్తూ ఈ 1999లోనే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏబిసిడి ఇవ్వడం జరిగింది. మరలా వారు అధికారంలో ఉన్నప్పుడే ఏబిసిడి రావడం యాదృచ్ఛికమైన చాలా సంతోషకరం. దానికి ఆయన కట్టుబడి ఉన్నానని చెప్పినందుకు సంతోషం. దీనికి సహకరించిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు. మరి చాలామంది మేము కానీ మా సోదరులు కానీ మా సోదరులు కానీ మరి చాలాసార్లు లాఠీ దెబ్బలు తినడం జైలుకి వెళ్ళడం చాలా జరిగాయి. మరి ఆ క్రమంలో మరి మా సోదరులు మాదిగ సోదరులు అమరులైనటువంటి సంగతి కూడా మరి మీ అందరికీ తెలుసు. మరి ఈ సందర్భంగా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎస్సీ వర్గీకరణకు మరి ఉపయోగపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. భక్తులు సాయి సేవకులు సహాయ సహకారాలతోనే ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని, బాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రేమ సాయి మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆకాంక్షించారు. ఏలూరు స్థానిక ఆదివారపేట గురువారం షిరిడి సాయి ప్రేమ మందిరంలో ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో వివిధ రకాల కాయగూరలతో ఆకుకూరలతో పండ్లు ఫలహారాలతో బాబావారికి శాకాంబరి అలంకరణ చేశారు. అర్చకులు సిహెచ్ గంగాధర్ బాబావారికి పంచామృత పండ్ల రసాలు పువ్వులు విభూది సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. మందిరానికి విచ్చేసిన భక్తులకు బాబావారి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి గోత్రనామాలతో అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా బాబావారి నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయం దినదినాభివృద్ధి చెందడానికి ముఖ్య కారకులైన ఆలయ సేవకులను, బాబావారికి శాకాంబరి అలంకరణ చేసిన మహిళా సేవకులను అధ్యక్షులు తాతారావు మరియు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలను తెలిపారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన బాబా అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిర్యానీ
साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की షిరిడి సాయి ప్రేమ మందిరం 1994లో ఏలూరులో చిన్న గుడి కింద స్థాపించబడింది. ఇది బడేటి కోటరామారావు ఎమ్మెల్యే గారి కింద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాం అందరం కలిసి, సార్ దీని గురించి ఏదో పరిష్కారం నిర్ణయించండి అని. ఆ రోజు ఆయన చెప్పింది ఒకటే, మీకు ఏం కావాలంటే అక్కడ తీసుకోండి, గుడి నిర్మించమని చెప్పారు. అలాగే అందరూ సేవకులు సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో ఈ మందిరం నిర్మించాము. 5 సంవత్సరాల నుంచి ఈ మందిరం ఏ వారానికి మించి ప్రతి వారం కూడా బాగా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇలాగే ఈ గుళ్ళో 5 వార్షికోత్సవాలు చేశాము. శాకాంబరి అవతారం 4వ సంవత్సరం వేశారు ఇది. అలాగే మొన్న బడేటి చంటి గారు ఎమ్మెల్యేగా గెలిచాక వచ్చారు, గుడికి గెలవకముందు వచ్చారు. వచ్చాక ఒకటే చెప్పారు ఆయన, వెనక స్థలం కూడా మీకు ఇస్తాము, వెనకలో మీరు భోజనశాల కట్టుకోండి అని చెప్పారు. అలాగే ఈ భోజనశాల కూడా నిర్మిస్తాకి దాతలందరూ సహకరించాలని చూస్తున్నాం. ముఖ్యంగా ఈ గుడి డెవలప్ అవుతాకి కారణం ఇక్కడ ఉన్న సాయి సేవకులు. ఈ సేవకుల వల్లే ఈ గుడి ఇంత దినదిన అభివృద్ధి కింద చెందుతుంది. ఎక్కడ కూడా పోటీ పడకుండా ఇవాళ ఈ అలంకరణ ఇంత పెద్ద అలంకరణ చేశారంటే అదంతా కూడా ఈ సేవకులకే దక్కుతుంది. ఆ సేవకులు చేయకపోతే ఈ అలంకరణ ఉండదు. ఈ భోజనాలు ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ వస్తువులన్నీ కూడా వంటలో వండిన సామాను కూడా ప్రతిదీ కడిగి వాళ్ళు అప్పిచెప్పి వాళ్ళ బాధ్యత తీర్చి వెళ్తున్నారు. అలాగే సాయంత్రం వస్తున్నారు, పల్లకి ఉత్సవం చేస్తున్నారు. ఏలూరులో ఈ గుడి అభివృద్ధి చెందుతాకి ముఖ్యంగా షిరిడి సాయి ప్రేమ మందిర సేవకుల కారణమని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆదివారం పట్ల వెలిచేస్తున్న షిరిడి సాయి ప్రేమ మందిరంలో గత 4 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసంలో బాబావారికి శాకాంబరి అవతారం ఎంతో విశేషంగా భక్తులచే అలాగే సేవకులచే ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మా పూజ్యులు గురువులు వాసా ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో నుంచి అలాగే ఇసుపల్లి తాతారావు గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ 4 సంవత్సరాల నుంచి శాకాంబరి అవతారం అలాగే 5 సంవత్సరాల నుంచి వార్షికోత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ బాబా వారు ఎలవెల్లా కాపాడాలి, సిరి సంపద ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రజలకు కూడా ఎంతో వైభవంగా వృత్తి వ్యాపార దినదినాది అభివృద్ధి చెందాలని ఆ బాబా ఆశీస్సులతో కోరుకున్నాం. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జీలుగుమిల్లి మండలంలో దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఒక సమస్యకు ఎమ్మెల్యే బాలరాజు పరిష్కార మార్గం చూపారు. తన సొంత మండలమైన జీలుగుమిల్లి మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బాలరాజు హామీ ఇచ్చి ప్రజల మన్ననలు పొందారు. జీలుగుమిల్లిలో అధ్వానంగా ఉన్న బస్ షెల్టర్ను గురువారం పరిశీలించిన ఎమ్మెల్యే త్వరితగతిన బస్ షెల్టర్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. తన సొంత నిధులతో నిర్మాణ పనులను ప్రారంభించారు. రానున్న 2-3 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జీలుగుమిల్లి బస్టాండ్ను పట్టించుకున్న నాయకులే లేరని అన్నారు. దీంతో ఇక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజా శ్రేయస్ కోసం బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టామని అన్నారు. అదేవిధంగా ఈ బస్ షెల్టర్ వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఆగే విధంగా అధికారులతో మాట్లాడడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, నాయకులు అనిల్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై మేము ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. మేము గెలిచి 40 రోజుల్లో అనేకమైన సమస్యల పరిష్కారం కోసం మేము పరిష్కార వేదికగా మేము తీసుకొని ప్రజా పరిష్కారం కోసం మేము సమస్య పరిష్కారం కోసం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు జీలిగిమిల్లి మండలం నా సొంత మండలం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్ షెల్టర్ ఉందో దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఇమీడియట్లీగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మాకు అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా దగ్గర, ఇక్కడ బస్సు కూడా ఆపట్లేదనేసి అనేక కంప్లైంట్లు రావడం జరిగింది. దానిపై ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున మా సొంత నిధులతో ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని
రవికుమార్ గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా దీన్ని 2-3 రోజుల్లో ఈ బస్ షెల్టర్ కట్టించి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మంచిగా ఉండే విధంగా ఈ బస్ షెల్టర్ని నిర్మిస్తాం. అలాగే ఇక్కడ ఎక్స్ప్రెస్లు కూడా ఆగట్లేదని సమస్యలు తెలపడం జరిగింది. వెంటనే మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడ ఎక్స్ప్రెస్ కూడా ఆగే విధంగా మేము మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఇక్కడ గెలిచారు కాబట్టి ప్రజలు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము తప్పకుండా నెరవేర్చే విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని వెంటనే తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి ఏ సమస్య అయినా సరే వెంటనే పరిష్కరించే దిశగా మా ఎన్డీఏ కూటమి వెళ్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారి నాయకత్వంలో మేము ఏ రోడ్డు మీద కూడా గుంతలు లేకోకుండా పూర్తిగా పోసేటువంటి చర్యలే చేపడుతున్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఉదయం నుంచి సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు లబ్ధిదారుల వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్ నగదును అందించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాన్లోనే వారి ఇంటి వద్దకు వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితరులకు ప్రతి ఒక్కరికి పెన్షన్ను అందించారు. కూటమి ప్రభుత్వంలో పెన్షన్ పెంచడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పినట్టుగానే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచి లబ్ధిదారులకు భరోసా కల్పించారని, ఎందరో పేదల కళ్లల్లో ఆనందం నింపారని వారు కృతజ్ఞతలు తెలిపారు. ద్వారకా తిరుమల మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా పల్లె ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలు వర్షపు నీరుతో నిండిపోయాయి. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. అదేవిధంగా మండల కేంద్రమైన ద్వారకా తిరుమలలో సైతం వర్షపు నీరుతో రోడ్లు పలుచోట్ల కాలువలను తలపించాయి. గురువారం ఉదయం సైతం వర్షం ఆగకపోవడంతో ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పలు ఇబ్బందులకు గురయ్యారు. కొందరు గొడుగులు, తుండ్లు వంటి ప్రత్యామ్నాయాలతో స్వామి అమ్మవారి దర్శనానికి వెళ్లగా మరికొందరు తడుస్తూనే స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించారు. ఏదేమైనా ఈ వర్షంతో జనజీవనం స్తంభించింది.
ఇసుక కావాల్సిన వారు నూతన ఇసుక పాలసీని అనుసరించి ఇసుకను పొందాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక రీచ్లు ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. జిల్లాలో కుక్కునూరు మండలంలోని ఇబ్రహీంపేట, వింజరం స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుకను విక్రయించడం జరుగుతుందని, స్టాక్ పాయింట్ నిర్వహణ కోసం అతి తక్కువ రుసుమును నిర్ణయించడం జరిగిందని అన్నారు. కావున ఇసుక కావలసిన వారు ముందుగానే వారి రూట్ మ్యాప్ను చూపించి సక్రమమైన మార్గంలో ఇసుకను పొందాలని, ప్రస్తుతం అంతర్జిల్లాల్లోనే ఇసుక రవాణా చేయాల్సి ఉందని, అది దాటి తరలిస్తే చర్యలు తప్పవని ఆర్డీఓ హెచ్చరించారు. మనకి మన రాష్ట్రంలో ఇసుక పాలసీ ఫ్రీ శాండ్ పాలసీ అమలులో ఉన్న దృష్ట్యా మనకి కుక్కునూరులో 2 స్టాక్ పాయింట్స్ ప్రజెంట్ ఉన్నాయి. అంటే మనకి రీచ్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ స్టాక్ పాయింట్స్ మాత్రం గతంలో తీసిన శాండ్ స్టాక్ చేసి స్టాక్ పాయింట్స్ మనకి ఇబ్రహీంపేటలో ఒకటి, తర్వాత వింజరంలో ఒకటి ఉంది. ఇబ్రహీంపేటలో సుమారుగా 70,000 మెట్రిక్ టన్నుల వరకు శాండ్ మనకు అవైలబుల్గా ఉంది. అట్లాగనే వింజరంలో కూడా 1500 ఉంటే కొంత ఇప్పుడు మనం వాడటం జరిగింది. తర్వాత బ్యాలెన్స్ ఇంకా 1100 వరకు ఉంది. ఎవరైనా మన జిల్లాలో ఎవరైనా సరే వారికి శాండ్ కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకెళ్ళి నామినల్ అమౌంట్ ఉంటుంది మనకి సిఎన్రేజ్ ఛార్జెస్, తర్వాత జిఎస్టీ అవి ఇవి కలిపి మొత్తం నామినల్ అమౌంట్ మెట్రిక్ టన్నుకు ఇబ్రహీంపేటలో అయితే 210 ఉంది. తర్వాత వింజరంలో మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది క్లారిటీగా రూట్ మ్యాప్ కూడా చెప్తే అక్కడ వేరే స్టేట్లో వాళ్ళు వెహికల్ ఆపడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు క్లారిటీగా ఎవరైనా తీసుకొచ్చుకోవాలనుకున్న వాళ్ళు రూట్ మ్యాప్ అనేది క్లియర్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇస్తే దాని ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా వేరే బోర్డర్లు అంటే తెలంగాణ బోర్డర్లో ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా ఆపకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి రావాల్సి వచ్చినా కూడా అక్కడ కూడా మనకు రూట్ మ్యాప్ చెప్తే డిస్ట్రిక్ట్ బోర్డర్ మారినప్పుడు అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇసుక తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇసుక పాలసీలో ఉన్న నిబంధనలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. పాటించకుండా ఇర్రెగ్యులర్గా కనుక వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జీలగమిల్లి మండలం మొలగలంపల్లి గ్రామంలో మదర్ తెరిసా భవన నిర్మాణ కార్మిక సంఘం వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రమణారావు మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని, మళ్లీ 2019లో అధికారంలోకి వచ్చిన ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి దానిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ సంఘాన్ని పునరుద్ధరించాలని కోరారు. కొత్త ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక విధానం ఎక్కడా అమలు కావటం లేదని అన్నారు. ఇసుక మీద మరో 40 రంగాలు ఆధారపడి ఉన్నాయని, ఉచిత ఇసుక విధానం పూర్తిగా అమలు చేస్తే ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు డిఎన్విడి ప్రసాద్, సుభాషిణి, సిఐటియు మండల కార్యదర్శి చిట్టిబొమ్మ కొండలరావు, సంఘం అధ్యక్షులు రాంబాబు, రైతు సంఘం మండల కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. డిఎన్విడి ప్రసాద్, సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ములగలంపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల 5వ వార్షిక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ఎంతో కాలంగా వాళ్ళు కోరుకుంటున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 90% మంది పైగా తెలుగుదేశం కూటమికి ఓటేసి భవన నిర్మాణ కార్మికులు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అడిగేటువంటి న్యాయమైన కోరికలు, వాళ్ళ వెల్ఫేర్ బోర్డు ఏదవుతుందో వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కార్మికులందరూ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 2009 నుంచి వెల్ఫేర్ బోర్డు అమల్లో ఉంది. ఎవరన్నా కార్మికులకు సంబంధించి చనిపోతే నష్టపరిహారాలు ఇస్తూ ఉన్నారు. కార్మికుల కుటుంబాల్లో పెళ్లిళ్ళు జరిగినా డెలివరీలు జరిగినా పరిహారాలు పొందుతూ ఉన్నారు. మరి సెస్ అనేటువంటిది ఏదైతే వసూలు చేస్తున్నారో వేల కోట్ల రూపాయల సెస్ని ఇవాళ ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల కోసం ఉపయోగించకుండా పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది.
సెస్ వసూలు చేయట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి కూడా సెస్ వసూలు చేయండి. చేస్తే ఏటా 3-4 వేల కోట్ల రూపాయల భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డుకి జమ అవుతాయి. దాని ద్వారా మేము అడిగేటువంటిది కేవలం చిన్న పరిహారాలే కాదు. ఇవాళ 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత భవన నిర్మాణ కార్మికుడు ఏ పని చేయలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నాడు. మరి వాళ్ళ పెన్షన్ ఇవ్వండి. కనీసం ఒక 5,000 రూపాయలు ఇటువంటి భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వమని చెప్పి కూడా మేము యూనియన్ తరపున డిమాండ్ చేస్తాము. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తాను. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వీటన్నింటినీ కూడా పరిశీలన చేసి కార్మికుల డబ్బులు కార్మికులకు ఉపయోగించమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ భరోసా అవ్వాతాతలకు ఆసరా. ముసునూరు మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బాటలు వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏలూరులో వాడవాడలా పండగలా నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట. కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేనికి అడుగడుగునా ఘన స్వాగతం. జన నీరాజనం. అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే హామీ. నిరంతర శ్రామికుడు, నిత్య కృషివలుడు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. ఉద్యోగ విరమణ కార్యక్రమంలో సంక్రాంతిపై అభినందనల జల్లు కురిపించిన మేయర్ నూజహాన్ పెదబాబు, పలువురు వక్తలు. ఏలూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన డి చంద్రశేఖర్. శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, సిబ్బంది. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.